UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ మేడం. హాయ్ ఎవరి కోసం వచ్చారు మీరు బిగ్ బాస్? నిఖిల్ కోసం వచ్చిన కానీ గౌతమ్ విన్నర్ అంటున్నారు కదా. కాదు నిఖిలే నిఖిల్ ఏం గేమ్ ఆడారు అనేసి విన్నింగ్ ఆ? ఇస్తున్నారు. నిఖిల్ ఏం గేమ్ ఆడారని అంటున్నారు ఏంటి సార్? ఎంత మరి అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు అనేసి అంటున్నారు కదా. చిచ్చి కాదు, అది అస్సలు కాదు. ఆయన బయట ఎట్లా ఉన్నాడో లోపల కూడా అట్లానే ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. చాలా మంచిగా, చాలా మంచోడు అనిపిస్తుంది. క్యారెక్టర్ పరంగా, పర్సనాలిటీ పరంగా వేరే వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టడం కానీ 100కి 200% నిఖిలే గెలుస్తాడు. నిఖిల్ కంటే గౌతమ్ ఎందులో తక్కువ? గౌతమ్ అని అంటే గౌతమ్ ఎట్లా మాట్లాడతాడు ఏంటి అన్నది అంత క్లారిటీ ఉండదు, కానీ నిఖిల్ అయితే పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో. నిఖిల్ వాళ్ళు ఆడింది మొత్తం గ్రూప్ గేమ్ అనేసి అంటున్నారు కదా. దాని మీద గ్రూప్ గేమ్ అసలు వాడు ఆడనే లేదు. వాడిని అట్లా క్రియేట్ చేశారు, వాడిని ఒకలా ప్రొటెక్ట్ చేసి అని అట్లా లాగుదామని. కానీ అసలు అబ్బాయి ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదు, సింగిల్గానే ఆడాడు ఫస్ట్ నుంచి కూడా. కానీ యష్మికి నిఖిల్కి ఉన్న రిలేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అటాచ్ అని ఏం లేదు కదా, ఫ్రెండ్షిప్గానే ఉన్నా. అంటే ఫస్ట్ యష్మి ఇలా చెప్పింది, కానీ తనకు ఆల్రెడీ బయట ఉన్నారు కదా. సో ఇంకా అలాంటిటప్పుడు ఆయనకు అలాంటి ఫీలింగ్ లేదు జెన్యున్గా, కానీ బయట అట్లా క్రియేట్ చేశారు అంతే. ఓన్లీ ఫ్రెండ్షిప్ నిఖిల్కి ఉన్నదంతే. యష్మికి ఉన్నదంటే ఫస్ట్లో ఉండేది, కానీ తర్వాత ఇంక లేదు ఆమెకు కూడా. చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ గారు అనేసి అంటున్నారు కదా. దాని మీద మంచిదే కదా, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఫస్ట్ అల్లు అర్జున్ అనేసి అన్నారు చీఫ్ గెస్ట్, తర్వాత రామ్ చరణ్ ని తీసుకుని రావడానికి మీరు ఎలా చూస్తారు? ఏం పర్లేదు సార్, ఎవరు వచ్చినా సెలబ్రిటీయే కదా, ఎవరు వచ్చినా మంచిగానే రిసీవ్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ విన్ అయితే మీ ఒపీనియన్? కాదు కదా సార్, అది ఎందుకు అవ్వదు సార్. మేము నిఖిల్కి పెద్ద ఫ్యాన్ కదా, సో అవ్వదు. చాలా మంది వేస్తున్నారు కదా సార్. ఆయన ఫస్ట్ నుంచి ఎన్ని నామినేషన్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన బయట సపోర్ట్ ఉంది ఫ్యాన్స్ ప్రకారంగా. ఆల్రెడీ ఆబ్వియస్లీ మన సీరియల్స్లో చూస్తూనే ఉంటాం, గట్టిగా సపోర్ట్ ఉంది. అండ్ మనం క్యారెక్టర్ పరంగా చూసినా మంచోడు, మంచి గేమ్స్ ఆడతాడు, ఎవరిని ఒక మనిషిని బాధ పెట్టేలా మాట్లాడు. సో నాకు గౌతమ్ కంటే నిఖిల్ బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడున్న టాప్ 5లో మీ వాళ్ళు ఎలిజిబులా కాదా? ఇప్పుడున్న టాప్ 5 ఎలిజిబులే, అందరూ ఎలిజిబులే టాప్ 5. కానీ విష్ణుప్రియ అందరూ టాప్ 5 వరకు ఉంటుంది అనుకుంటున్నారు కదా, అది కానీ వెళ్ళిపోయారు తను. విష్ణుప్రియ అయితే ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ తనకేం తనే పాడు చేసుకుంది అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఆడితే విష్ణుప్రియ ఖచ్చితంగా టాప్ 5లోను. విష్ణుప్రియ, యష్మి వీళ్ళిద్దరు, పృథ్వీ మెయిన్లీ. కానీ ఇప్పుడు అవినాష్ గేమ్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా బెస్ట్ ఇచ్చాడు ఇప్పటి వరకు, కానీ తను విన్నర్ అవ్వట్లేదు, ఎందుకంటారు? అంటే కామెడీ పరంగా వేరే మంచిగానే, కానీ ఆయనకు బయట ఓటింగ్స్ పెద్దగా లేవు. బట్ ఒక విషయం చెప్పాలంటే తనకు కొంచెం లక్ ఉంది. లక్ ఉండడం వల్ల ఆయన అంతవరకు వచ్చాడు. ఎందుకంటే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోను కదా. నాకు తెలిసి గౌతమ్ కూడా ఎలిమినేట్ అయిపోయేవాడే, కానీ మణికంఠ వల్ల కొంచెం సేఫ్ అయ్యాడు, మణికంఠ వెళ్ళిపోవడం వల్ల. గౌతమ్, తేజ, మన అవినాష్, తను ఇంకొకరు రోహిణి వాళ్ళు కూర్చొని కమిడియన్స్ని విన్నర్స్ని చెయ్యర్రా, కమిడియన్స్కి ఓన్లీ కమిడియన్ లానే చూస్తారు, విన్నింగ్ పొజిషన్ ఇవ్వరు, వాళ్ళకి ఓట్లు వేయరు అనేసి అన్నారు కదా. అది నిజమవుతుంది కదా ఇప్పుడు? అట్లా ఏమి లేదు కదా సార్. వాళ్ళే ఇంకా చెప్పాలంటే గ్రూప్ గేమ్ ఆడారు వీళ్ళకంటే. వీళ్ళు అన్నారు, కానీ వాళ్ళు కూడా ఆడారు కదా. అంటే ఎవరిదో వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళు చెప్పే వరకు. అంటే నిఖిల్, పృథ్వీ వీళ్ళందరికీ గ్రూప్ గేమ్ ఆడలేదు అంటున్నారా మీరు? ఆడారు సార్, ఆడలేదని అంటలేదు. అంటే ఫస్ట్ మన ఓజీ క్లాన్స్ వాళ్ళు, రాయల్ క్లాన్స్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఉన్నప్పుడు ఆడారు. తర్వాత విడిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఆడారు కదా సార్. ఇప్పుడు గ్రూప్ గేమ్ అంటే మనం మొత్తం అందరూ ఉండాలి కదా. పృథ్వీ, యష్మి వీళ్ళందరూ మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? అదొక ట్రాక్ నడిచింది లేండి సార్. హౌస్లో ఉన్నన్ని రోజులు పృథ్వీ, మన విష్ణుప్రియ వాళ్ళ రిలేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అటు సైడ్ నుంచి పృథ్వీ కూడా వస్తే బాగుండని అనిపించింది. బట్ బయట పృథ్వీకి ఆల్రెడీ రిలేషన్ ఉంది, సో విష్ణుప్రియ లైక్ తీసు. కానీ మెయిన్గా అయితే విష్ణుప్రియ టాప్ 5 క్యాండిడేటే. బట్ తన ఆట వల్ల తను అట్లా నాశనం చేసుకుంది అనిపిస్తుంది. విష్ణుప్రియతో కొంచెం క్లోజ్గా ఉంటేనే మనం టాప్ 5 వరకు ఉండగలము, ఇంతవరకు సర్వే అవ్వగలడు అనేసి అనుకున్నాడేమో పృథ్వీ. అందుకనే అక్కడ దాకా ఉన్నాడు. తను శ్రీముఖి వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల మన పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు కదా. అట్లానే ఏమీ లేదు. పృథ్వీ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు, జస్ట్ మనం ఫ్రెండ్షిప్గా ఉందామని. కానీ ఆమె ఎక్కువ ఫీలింగ్స్ పెట్టుకుంది. అట్లానే ఏమీ లేదు, పృథ్వీ కూడా మంచి జెన్యున్గానే ఆడాడు. కానీ ఓటింగ్స్ ప్రకారంగా చెప్పాలంటే అసలు ఏంటది ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది కదా, అది రాకపోతే అవినాష్ని ఎలిమినేట్ అవును. అవినాష్ని ఎలిమినేట్ అయితే పృథ్వీ అవ్వకపోను. బట్ అవినాష్కి కొంచెం ఇది రావడం వల్ల, ఎవిక్షన్ షీల్డ్ రావడం వల్ల, అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, సో దానివల్ల
ఆయన కొంచెం వచ్చాడు, కానీ లేదంటే పృథ్వీ ఖచ్చితంగా టాప్ 5లో ఉండను. తన కింద కొంచెం ఈయన ఓటింగ్లో కొంచెం తక్కువ ఉన్నాడు కాబట్టి ఆయన అలాగే సేఫ్ అయ్యాడు. సో ఈయన ఎలిమినేట్ అయ్యాడు. బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.